పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 5వ తేదీన మంగళవారం ఉదయం 9 గంటలకు వివిధ కంపెనీల వారిచే జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవరం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీవరం మీడియాతో మాట్లాడుతూ గతంలో జాబ్ మేళాను విజయనగరం, విశాఖపట్నం తదితర పట్టణాల్లో నిర్వహించేవారన్నారు. ఈ జాబ్ మేళాను గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించడానికి 8 కంపెనీలు ముందుకు రావడం చాలా శుభ పరిణామమని అన్నారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని, అర్హులైన విద్యార్థులు తప్పనిసరిగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ శ్రీవరం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్రావు సౌజన్యంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన విద్యార్థులు ఇంటర్వ్యూలకు తప్పకుండా ఒరిజినల్ సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరవ్వాలని కోరారు. ఎంపికైన విద్యార్థులకు పోస్టును బట్టి 10,000 నుంచి 20,000 వరకు జీతం ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఈ జాబ్ మేళాను గ్రామ పెద్దలు జయప్రదం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రామయ్య, ఉపాధ్యాయురాలు కల్పన మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. అబ్బాయి నువ్వు చెప్పమ్మా, ఎవరు ఏమవ్వాలి? టీచర్. ఇంకా పోలీస్. ఇలా అడిగాను నేను. ఇప్పుడు వెళ్తాం కదా, అడగండి సార్ దగ్గర. వెళ్తాం కదా అక్కడికి. మీరు ఎక్కడ చాలా కాలం పనిచేస్తారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుమ్మలక్ష్మీపురంలో మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు చదువు ముగించుకుని అన్ని అర్హతలు కలిగి నిరుద్యోగ పరిస్థితిలో ఉన్న వారికి అవకాశాలు కల్పించడానికి గాను జాబ్ మేళాని నిర్వహించబోతూ ఉంది. ఈ నెల అంటే డిసెంబర్ 5వ తారీఖున 9 గంటలకు ఈ జాబ్ మేళా మొదలవుతుంది. వివిధ కంపెనీల వారు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చే ఆ కార్యక్రమాన్ని మన గ్రామ ప్రముఖులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది, అధికారులు మీరంతా సహకరించి అందరి సహకారంతో ఇది విజయవంతం కావాలి ఈ కార్యక్రమం అని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం వెనుక కాలేజియేట్ ఎడ్యుకేషన్ గౌరవ కమిషనర్ గారు డాక్టర్ పోలా భాస్కర్ గారు వారి ప్రోత్సాహం ఉంది. గవర్నమెంట్ వారి సౌజన్యంతో కళాశాల విద్యను అభ్యసించిన ప్రతి విద్యార్థి కళాశాల నుండి బయటకు వెళ్ళేసరికి ఒక ఉద్యోగంతో వెళ్ళాలి అనే ఒక దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాలేజియేట్ ఎడ్యుకేషన్లో CEJP అనే ఒక పోర్టల్ కూడా ఉంది. ఆ పోర్టల్లో విద్యార్థులందరూ తమ అర్హతలను నమోదు చేసుకుంటే ఆయా సమయాల్లో జాబ్ మేళాలు నిర్వహించి వారిని ఉద్యోగవంతులుగా వివిధ వృత్తుల్లో వారిని ప్లేస్ చేయాలి అనే నిర్ణయంతో ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కళాశాల యాజమాన్యం వారు మన చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోని అర్హత కలిగిన అభ్యర్థుల్ని మేము వారికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అందరూ ఈ కార్యక్రమ నిర్వహణలో మాతో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.